అప్డేట్ మనం ఒకసారి నల్గొండ వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటనే చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉన్నది అన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య లైవ్ ద్వారా అందిస్తారు. జానయ్య. శివ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా సాగించింది అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 630 గ్రామ పంచాయతీలకు గాను దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 364 మంది విజయం సాధించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 180 మంది అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అటు బీజేపీ దాదాపుగా 4 స్థానాల్లో కూడా సర్పంచ్లుగా గెలుపొందిన సిచ్యువేషన్ ఉంది. ఇటు సిపిఎం, సిపిఐకి సంబంధించి మాత్రం తలా 2 చొప్పున సర్పంచ్ అభ్యర్థులను గెలుపొందించుకున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు అదర్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దాదాపుగా 25 మంది వరకు కూడా గెలుపొందిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇటు నల్గొండ జిల్లా, ఇటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నల్గొండ రెవెన్యూ అలాగే చెండూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మునుగోడు, నల్గొండ, నకిర్కల్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ కు సంబంధించి ఏదైతే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి 14 మండలాలు, అలాగే సూర్యాపేటకు సంబంధించి 8 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం 6 మండలాల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అయితే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల్లో నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ జిల్లాలో నల్గొండ మండలానికి సంబంధించి మాత్రం 31 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ 30 స్థానాల్లో 19 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 10 స్థానాలకు పైగా ఇటు 10 స్థానాలలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి 1 స్థానంలో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మరోవైపు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి నిర్వహించినటువంటి ఏదైతే సూర్యాపేట మండలం 6 మండలాలకు సంబంధించి మాజీ మంత్రి ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి నాగారం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. అక్కడ ఆయన కూడా విజయం సాధించడం జరిగింది. అయితే ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి మొత్తం ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి 159 గ్రామ పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరిగిన నేపథ్యంలో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 91 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 91 మంది గెలుపొందగా 52 అంటే కాంగ్రెస్ పార్టీ కంటే సగానికంటే ఎక్కువ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. కాబట్టి అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కంటే సగానికంటే తక్కువ కాకుండా కూడా మెజార్టీ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ అభ్యర్థులు దాదాపుగా చాలా చోట్ల కూడా ఇద్దరు చొప్పున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయడం తోటి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారడం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇటు నకిర్కల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పాత కొత్త కాంగ్రెస్ ఉన్నటువంటి వర్గాల పోరుతోటి చాలా చోట్ల మాత్రం ఇటు నకిర్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నకిర్కల్ తో పాటు ఇటు కట్టంగూరు మండలం కావచ్చు, ఇటు నాకట్పల్లి, అలాగే కేతపల్లి మండలాలకు సంబంధించి చాలా చోట్ల ఈ మండలాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందేందుకు వారికి ఎక్కువ అవకాశం కాంగ్రెస్ పార్టీ రెబల్స్ వల్ల అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 364 కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందితే అందులో మిగతా 180 స్థానాలు దాదాపుగా సగానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కంటే సగానికంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 నియోజకవర్గాల్లో నల్గొండ జిల్లాలో 11 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి 1 స్థానంలో గెలుపొందగా 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థి గెలవడం ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఇటు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి పోటీనిచ్చిందని చెప్పవచ్చు. ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి ఇబ్బందులు పెట్టారనే విషయం పైన కూడా కొంత గందరగోళం నెలకొన్న సిచ్యువేషన్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం భారీ మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. ఇటు ఉరుమడ్ల శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం గట్టి పోటీనిచ్చారని మాత్రం చెప్పవచ్చు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య. నల్గొండలో సిచ్యువేషన్ అయితే ఇది నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరిన్ని స్థానాలు కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ అయితే ఆ జిల్లాలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత సమరపడుతున్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తాము ప్రజల్లోకి విస్తృతంగా కూడా తీసుకెళ్లగలిగాం. ప్రభుత్వం కొన్ని పథకాలు ఎగ్గొట్టింది, వీటన్నింటినీ కూడా తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అయ్యామంటూ కూడా వారు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం పోరాటాలకి ఇలా వరంగల్కి వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా